హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్నాక్స్ని 10 నిమిషాల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ని చేసుకోవడం చాలా ఈజీ. ఒక బౌల్లోనికి 1 కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ షుగరు, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా ముద్దలా రావాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాత 10 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరి సన్నగా కాకుండా కాస్త మందంగా చపాతీలా రోల్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా సన్నగా పొడుగ్గా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడినన్ని వీటన్నింటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకొని వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోనికి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు కంటే సగం షుగర్ వేసుకొని ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా ఇలా కరిగించుకోవాలి. ఈ షుగర్ పాకము అంతా కూడా కాస్త ఇలా దగ్గర పడేంత వరకు మరిగించుకున్న తర్వాత వీటన్నింటినీ షుగర్ పాకంలోనికి వేసేసుకోవాలి. షుగరు వీటన్నింటికి బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా వీటికి కోట్ అయ్యేట్లాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేస్తారు, అంత బాగున్నాయి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.